శ్రీమాత్రే నమః. జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబర్ అరెస్ట్ అయింది. ఎందుకు అంటే పాకిస్తాన్‌కి మన ఇండియన్ సీక్రెట్స్ ఇస్తూ స్పైగా పనిచేసింది. అందుకని ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఈమెతో పాటు అరెస్ట్ అయిన మరో ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారు. కానీ ఈమె పేరే ఎక్కువగా మారుమోగుతోంది ఇప్పుడు మీడియాలో. కారణం ఈమె చేసిన పనులు చిన్నవేవి కావు. అలాగని అతి పెద్దవి కాదు. అయితే యూట్యూబ్ ముసుగులో తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది మన దేశ భద్రతతో ఎలా ఆడుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ ఛానల్ నడుపుతోంది. ట్రావెల్ విత్ జో అనేది ఆమె ఛానల్. ఆమె ఛానల్ ని మీరు గమనించినట్లయితే గత ఒక 6-8 నెలల ముందు ఒక సంవత్సరం దగ్గర వరకు ఆమెకి ఎక్కువ మంది ఫాలోవర్స్ లేరు. అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది లేరు. ఆవిడ ఛానల్లో వచ్చే వీడియోల యొక్క వ్యూస్ కూడా చాలా తక్కువే. 3000, 4000 వస్తాయి. చాలా మంది యూట్యూబ్ లోకి వచ్చేసి ఏదో లక్షలు సంపాదిస్తాము అని అనుకుంటున్నారు. ఇక్కడ కేవలం డబ్బు సంపాదన కోసం వచ్చే వాళ్ళైతే మాత్రం ఇలాంటి అడ్డదారులే తొక్కుతారు. తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే తల్లి చనిపోయింది. తండ్రి ఉన్నాడు. తండ్రి కూడా ఏదో ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా పనిచేశాడు. అతను రిటైర్ అయిపోయాడు. ఆమె దగ్గర ఎక్కువగా డబ్బులు లేవు. అయితే గత కొన్ని నెలల క్రితం వరకు ఆవిడ నాగాలాండ్, అస్సాము, ఇండియాలో ఉండే వాటిని ట్రావెల్ చేస్తూ వాటి గురించే వీడియోస్ తీస్తూ పోస్ట్ చేసేది. సడన్ గా ఒక 8 నెలల తర్వాత ఆమె పాకిస్తాన్ కి వెళ్తున్న ఇండియన్ అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. అక్కడ ఆమె చూపిస్తున్నటువంటివి రకరకాల వీడియోల్లో ఒక్కొక్క దగ్గర ఇక్కడ బార్డర్ దగ్గర సెక్యూరిటీ ఉంది, ఇక్కడ నేనేమో ఇలా ఇమిగ్రేషన్ చేస్తున్నాను, ఇక్కడ వీళ్ళు ఇవి చెక్ చేస్తున్నారు, ఇక్కడ ఇంతమంది జవాన్లు ఉన్నారు, ఇంత సెక్యూరిటీ ఉంది, నేను బార్డర్ దాటి ఇక్కడికి వెళ్తున్నాను. ఆమె చూపించే ప్రతి వీడియోలో జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో డీటెయిల్స్ ఇచ్చింది. ఇవన్నీ పెద్ద విషయాలా, ఈ మాత్రం అందరికీ తెలుస్తాయి కదా. అయితే దీనికోసమే ఆమెను స్పైగా వాడుకోవాల్సిన అవసరం ఏముంది పాకిస్తాన్‌కి అని అనిపించొచ్చు. ఒక ఐఎస్ఐ ఏజెంట్ గా ఆమె పనిచేయడానికి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా కారణాలే ఉన్నాయి. ఏ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళైతే అంత తొందరగా వాళ్ళ బుట్టలో పడరు. ఈమెకి అప్పటికి చాలా తక్కువ సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని ముగ్గులోకి దించితే వీళ్ళు ఖచ్చితంగా వ్యూస్ కోసం, లైక్స్ కోసం, అందులో ఈ జనరేషన్ వాళ్ళు వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఇచ్చే వాల్యూ జీవితంలో ఉండే విలువలకు, మానవతా విలువలకు, అలాగే దేశం భద్రతకు వీటికి ఇవ్వడం మానేస్తున్నారు. ఎవడెలా పోయినా మనకేంటి, మనకు వ్యూస్, లైక్స్ వచ్చేస్తే సరిపోతుంది, మనం పాపులర్ అయిపోతే సరిపోతుంది, డబ్బు కోసం ఏదైనా చేస్తాము అని. మరి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్స్ చేసే వాళ్ళు కూడా దానికోసం చేసిందే కదా. ఇప్పుడు పేరున్న ఒక యూట్యూబరు ప్రవచనకారుడు కూడా మారారు అతను. అతను కూడా అలాగే ఈ జగన్నాథుడి రహస్యాలు, ఆ ఆలయ రహస్యాలు, ఈ ఆలయ రహస్యాలను చేసిన వీడియోలు చాలా ఉన్నాయి కదా. రహస్యాలు అంటే అర్థం ఏంటి? ప్రతి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఎవరైతే సాధకుడో లేదా భక్తుడో అంటే ఆ డివోషనల్ వరకు వచ్చేసరికి వాళ్ళు తెలుసుకుంటారు తద్వారా. వాడికి అది తెలిస్తే సరిపోతుంది. ప్రతి రహస్యాన్ని విడమర్చి చెప్పేయాలి అనే ఆతృతతో చేసే తప్పులే ఇలాంటి వాటికి దారితీస్తాయి. ఈ అమ్మాయి కూడా ఆ ట్రావెలింగ్ నేను ఇంత డీటెయిల్డ్ గా చేస్తే నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, ఆ సబ్స్క్రిప్షన్ ద్వారా నేనేదో పాపులర్ అయిపోతాను, ఫేమ్ సంపాదించొచ్చు అనుకుంది. అలా మొదలుపెట్టిన ఆ జర్నీ ఆ అమ్మాయికి తెలియకుండానే ఒక హనీ ట్రాప్ లోకి వెళ్ళిపోయింది అంటూ హర్యానాలో పోలీసులు చెప్తున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఆ అమ్మాయికి డబ్బులు రావడం మొదలయ్యాక ఇలాంటివి చేయడం ఏం పర్వాలేదు, తప్పు లేదు అనుకునే స్థితికి దిగజారిపోయింది. ఇప్పుడు ఈ పెహల్గాం అటాక్ జరిగిన ప్రాంతానికి కూడా ఆమె కొన్ని నెలల ముందు జనవరిలో వెళ్లి అక్కడ వీడియో తీసింది. ఆ జనవరిలో తీసిన వీడియోలో కూడా ఎక్కడెక్కడ ఆర్మీ కంటోన్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ మన బలగాలు ఉన్నాయి, అంటే భద్రతా బలగాలు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి ఈ ప్లేస్ కి ఎంత దూరం, ఇలాంటి వివరాలను కూడా తెలియనట్లుగా అందులో చెప్పింది. అంతేకాకుండా ఆ అమ్మాయి ఈ అటాక్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తూ, ఇందులో పాకిస్తాన్ తప్పే ఉంది, మన భద్రతా దళాలు వైఫల్యం చెందాయి, మన వాళ్ళు సేఫ్టీ ఇవ్వలేకపోతే మన టూరిస్టులకి వాళ్ళేం చేస్తారు, కాశ్మీర్ అంటే ఎప్పుడు కూడా అక్కడ ఇలాంటి అటాక్స్ జరుగుతాయనే భయం ఉంది కదా అంటూ పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తూ పోస్ట్ కూడా పెట్టింది. ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఎవరైతే ఈ డానిష్ అన్న వ్యక్తి పాకిస్తాన్ హై కమిషన్ లో ఇండియాలో ఎంబసీలో పనిచేసే వ్యక్తి, ఈమెకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి అని. ఆమె తన లైఫ్ స్టైల్ ని ఒక పర్టికులర్ వీడియో తర్వాత చాలా డ్రాస్టిక్ గా మార్పు కనిపిస్తుంది ఆ వీడియోలో. ఆమె వేసుకునే బట్టలు, ఆమె 5 స్టార్ హోటల్లో గడిపే తీరు, అక్కడ డ్రింక్స్, ఆమె హైఫై లైఫ్ స్టైల్, లగ్జరియస్ ట్రైన్ లేనటువంటి రాజధాని, అలాగే లగ్జరియస్ బస్ లో వెళ్ళాను, లగ్జరియస్ ట్రైన్ లోనే వెళ్ళానని చెప్పే విధానం ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి అంత డబ్బు ఖర్చు పెట్టి ఇటువంటివి చేసే అవకాశమే లేదు.
అంతేగాని యూట్యూబ్ నుంచి ఆమెకు వచ్చేసిన లక్షలు కూడా కాదు ఆమె ఆ లెవెల్‌లో చేయడానికి. అప్పటికి ఆమెకు అంత సబ్‌స్క్రైబర్స్ కూడా లేరు. ఇలాంటివి గమనిస్తున్నప్పుడు సాధారణంగా ఉండే ప్రతి యూట్యూబ్ ట్రావెల్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అసలక్కడ పర్మిషన్ ఉందా లేదా తెలియకుండానే వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం, వాటిని వాళ్ళ ఛానెల్‌లో పోస్ట్ చేయడం, పెట్టడం. అక్కడ ఏవైనా సైన్ బోర్డ్స్ ఉన్నాయా? వీడియో, ఫోటో తీయొచ్చు, తీయకూడదు అని ఏవైనా సైన్ బోర్డ్స్ ఉన్నాయా లేదా అని గమనించటం లేదు. నేను పర్సనల్‌గా చూసిన విషయం ఏంటో తెలుసా? విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ వాళ్ళది. అసలక్కడ మనం ఫోటోలు, వీడియోలు తీయకూడదు. చాలా మంది ఎంత చెప్పినా సరే ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు, లేకపోతే దిగేటప్పుడు వీడియోలు తీయడం, ఎయిర్ హోస్టెస్‌లు వాళ్ళు వచ్చి ఇది తీయకూడదని చెప్పినా వినకపోవడం, ఇలా కోకొల్లలు ఇండియన్స్ ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు నేను ఎంతో మందిని చూశాను. వద్దు అని చెప్పిన ఆ ఏరియాకి వెళ్ళడం, వీడియోలు తీయడం, ఫోటోలు పెట్టడం, అవి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయడం. ఇవి అంటే ఇంత చిన్న పనికే లేకపోతే ఇలా ఒక చిన్న వీడియో తీయడం వల్లనే అందులో దొరికిన డీటెయిల్సే శత్రు దేశానికి చాలా పెద్ద టిప్స్‌గా మారతాయా అంటే అన్నీ మారకపోవచ్చు. కానీ ఆ ఫోటోల్లో, వీడియోల్లో మనకి అర్థం కానివి, వాళ్ళకి అర్థమయ్యేవి తద్వారా వాళ్ళు లీడ్ చేసుకోవాల్సిన నెక్స్ట్ వాటికి కూడా వాళ్ళకి ఒక మనమే ఒక క్లూ ఇచ్చినట్టుగా అవుతుంది. ఈ అమ్మాయి ఈమె తీసినటువంటి ఆర్మీ క్యాంప్స్‌లోకి కంటోన్మెంట్స్ దగ్గరికి వెళ్లి ఫోటోలు తీసుకొని, వీడియో ఒక సెల్ఫీ తీసుకొని ఇక్కడున్నాను నేను ఈ కంటోన్మెంట్ దగ్గర ఉన్నాను అని చెప్పడం. అంటే ఆర్మీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ క్యాంప్స్ పెట్టుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా ఈ అమ్మాయి ఆ ఛానల్ ద్వారా వాళ్ళకిచ్చింది. అంతే కాకుండా ఈ అమ్మాయికి అప్పటికే చాలా తక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉండడం వల్ల ఈ అమ్మాయిని ముగ్గులోకి దించుకుని వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళమంటే అక్కడక్కడికి వెళ్లి వీడియోలు, ఫోటోలు తీస్తూ వాటిని వాళ్ళకి పంపిస్తూ వచ్చింది. ఈ అమ్మాయిని ఏ వీడియోలు చెయ్యమన్నారో వాళ్ళు, ఏ టాపిక్స్ మీద వీడియో చేయమన్నారో అదేలాగా వీడియోలు చేసింది. ఉదాహరణకి పాకిస్తాన్ వెళ్లి అక్కడున్న వాళ్ళతో, "ఓహ్! ఇక్కడ మీరు హిందువులా? మీ హిందువులుగా మీరిక్కడ ఉంటున్నారు. మీకేమీ ఇబ్బంది లేదా?" అంటే, "అబ్బే! మేము పాకిస్తాన్‌లో హిందువులం చాలా సంతోషంగా ఉంటున్నాము" అంటూ ఒకడు చెప్తాడు. అసలు నిజానికి వాడు హిందువో కాదో కూడా మనకి తెలీదు. అంటే ఇటువంటి ఒక ఫాల్స్ నరేటివ్ ప్రపంచమంతా వ్యాప్తి చేయించడంలో పాకిస్తాన్ ఈ అమ్మాయిని వాడుకుంది. అక్కడ కనిపించిన ప్రతి ముస్లిం దగ్గరికి వెళ్లి విష్ చేయడం, మన 2 దేశాలు ఒకటే, మనం భాయి భాయి, నువ్వు నేను బెహన్ బెహన్, మనం ఇద్దరం కనిపించడం ఒకటే, మన దేశాలన్నీ ఒకటే అంటూ ఆ అమ్మాయి చేత చెప్పించడం. అంటే పాకిస్తాన్‌లో ఉండే సాధారణ మనుషులందరూ కూడా చాలా బాగానే ఉంటారు. గవర్నమెంట్‌లే సరిగ్గా లేవు. అటు ఇండియన్ గవర్నమెంట్, పాకిస్తాన్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాదేమో గానీ ప్రజలు మాత్రం చాలా మంచివాళ్ళు. ఇదంతా కూడా రాజకీయంగా జరుగుతున్న గొడవలే అంటూ ఒక ఫాల్స్ నెరేటివ్‌ని సెట్ చేయడానికి కూడా ఈ అమ్మాయి ప్రవర్తించింది. ఇక ఈ అమ్మాయి షెహబాజ్ షరీఫ్ ఇప్పుడు ఎవరైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో అతని అన్న కూతురు అంటే నవాజ్ షరీఫ్‌కి కూతురు అక్కడ పాకిస్తాన్ పంజాబ్‌కి చీఫ్ మినిస్టర్‌గా పనిచేస్తున్నటువంటి మరియం నవాజ్ అన్న ఆవిడని కలిసింది. ఇంటర్వ్యూ కూడా చేసింది. ఒక సాధారణమైన యూట్యూబర్ అది కూడా శత్రు దేశం. అంటే వాళ్ళకి మన శత్రు దేశమే కదా! ఇక్కడ యూట్యూబర్ వెళ్లి ఆవిడనంత ఈజీగా కలిసి ఇంటర్వ్యూ చేసేంత సన్నిహితంగా ఆవిడ ఉంది. ఇలా ఎన్నెన్నో వివరాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిసి కొన్ని, తెలియక కొన్ని ఇస్తూ వచ్చింది. ఈ అమ్మాయి వీడియో చూస్తే చాలా వరకు ఉన్న వీడియోలు అంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి వాళ్ళ ట్రాప్‌లో పడింది, వాళ్ళకి చెప్పినట్టుగా పనిచేయడం మొదలుపెట్టిందో, గత 5, 6 నెలల వీడియోలో ఒక 4, 5 వీడియోలు తీసి కూడా మీరు గమనిస్తే ఆ అమ్మాయి తన ఓన్‌గా అవి చేస్తున్నట్టుగా అనిపించదు. ఎవరో చెప్తే చేయిస్తున్నారేమో అనేటట్టుగానే ఆ అమ్మాయి చెప్తున్నది, మాట్లాడుతున్నది కూడా ఒక ప్రీ ప్లాన్డ్ అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప, తనంతట తనే వెళ్లి క్యాజువల్‌గా చేసింది అని అనిపించనట్టుగానే ఉన్నాయి చాలా వరకు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఈ అమ్మాయి తెలిసి చేసింది స్పైయింగ్. ఇంక తెలియకుండానే మనలాంటి వాళ్ళం వెళ్లి ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీయడం, మరీ ముఖ్యంగా ట్రావెల్ ఛానల్ నడుపుతున్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏది వీడియో తీస్తున్నాము, ఎక్కడ ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడ ఏది చూపిస్తున్నాము అని తెలియకుండా యూట్యూబుల్లో పెట్టొద్దు. యూట్యూబ్ అనేది కూడా ఎవరి మీదైతే మనం వివాదాస్పదంగా చేస్తామో దానికే వ్యూస్ ఎక్కువ ఇస్తుంది. ఈ అమ్మాయి పాకిస్తాన్ వెళ్లి చేయడం వల్ల కూడా ఒక కారణం ఈవిడకి వ్యూస్ ఎక్కువొచ్చాయి. పాకిస్తాన్ వెళ్లి చేయడం వల్ల పాకిస్తాన్ వాళ్ళే ఈవిడని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఈవిడకి మా సబ్‌స్క్రైబర్‌లుగా మారి ఈవిడకి లైక్స్, వ్యూస్ వచ్చేలాగా కూడా చేశారు. కాబట్టి ప్రతి యూట్యూబ్ వీడియోని జాగ్రత్తగా గమనించకుండా మీరు ఆ ఫాల్స్ నెరేటివ్‌కి పడిపోవద్దు. మీరు ఇలాంటివి ఫాల్స్ నెరేటివ్‌ని సెట్ చేసేలాగా వీడియోలు కూడా చేయొద్దు. ఈ రహస్యాలు, ఆ రహస్యాలు అని చేయడం వలన ఇవాళ ఒక శత్రు దేశానికి మన వాళ్ళే టిప్స్, కావాల్సిన క్లూస్ ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. రహస్యాలు అనేవి ప్రతీదీ మనం అలా యూట్యూబుల్లో పెట్టాల్సినంత అవసరం లేదు. రహస్యం అనేది కొన్ని కొన్ని రహస్యాలు రహస్యంగా ఉంటేనే
మంచిది. ఇప్పటికైనా ఇలాంటి యూట్యూబ్ వాళ్ళని చూసిన తర్వాతైనా మనం చేసేది మంచా చెడా అని చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి చేయండి. శ్రీమాత్రే నమః.